ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, మీ శ్రేష్టమైన నామమునకు, మీ ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మీ కుమారులు మా సోదరులు సన్ని గారిని, వారి సతీమణి మానస గారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి పెద్ద కుమార్తె అమృతరాశ్రీని బట్టి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఆ బిడ్డను ఇప్పటి వరకు మీరెంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవుల లెక్కల్లో ఉంచి మరొక సంవత్సరాన్ని ఆ బిడ్డ జీవితంలో అనుగ్రహించిన విధానమును బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత కూడికలో మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా, చదివి మర్చిపోయే వారంగా ఉండకుండా, విన్న మాటలను తండ్రి గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి వారసులు కావటానికి సహాయం చేయమని, విత్తబడుచున్న వాక్యమును దుష్టుడు చెత్తుకుని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలింపచేయమని, ఈ కృతజ్ఞత కూడిక ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. ఈ కృతజ్ఞత కూడుకు ఏర్పాటు చేసినటువంటి బల్ల రాజబాబు గారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇది వేసవికాలం కదండి. ఈ వేసవికాలంలో మనకు దొరికే కొన్ని ఫలాలు ఉంటాయి. ఏంటవి? వేసవికాలంలో మామిడి పళ్ళు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి మనకి. అదేవిధంగా పనస పళ్ళు కూడా దొరుకుతూ ఉంటాయి. వేసవికాలంలో మామిడి పళ్ళు ఎలా దొరుకుతాయో అలాగే పనస పళ్ళు కూడా దొరుకుతాయి, సపోటా పళ్ళు కూడా దొరుకుతాయి. ఏమండి, గులాబీ జాములు కూడా దొరుకుతాయి. ఇలా మనం ఆలోచిస్తే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైనటువంటి ఫలాలను దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. వాటిని మనం తింటూ వాటిని అనుభవిస్తూ ఉంటాం. దేవుడు మనందరికీ కూడా ఈ కాలాలలో ఆయా రకాల ఫలాలు మనకి ఎలా అనుగ్రహిస్తున్నాడో అలాగే గర్భఫలాలను కూడా అనేక మందికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. సహోదరులు సన్ని గారిని మానస గారిని ప్రేమించి దేవుడు అమృతశ్రీని కూడా అనుగ్రహించాడు. గర్భఫలము ఎవరిచ్చి బహుమానము ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లారు. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ప్రియమైన దేవుని వర్లరా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అన్నాడు. అంటే ఆస్తి. కుమారులు అన్నాడు కదండి, కుమార్తెలు అనలేదు కదండి అని అనుకోకండి. కుమారులైనా కుమార్తెలైనా అది మనకి ఆస్తి. ఏమండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అన్నాడు. బాగా వినాలందరూ కూడా, బహుమానము అన్నాడు. మనకు దేవుడు గర్భఫలం ద్వారా పిల్లలను, కుమారులను కుమార్తెలను బహుమానాలుగా మనకి ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం కూడా అప్పుడప్పుడు కొంతమందికి కొన్ని ఫంక్షన్స్లో బహుమానాలు ఇస్తూ ఉంటాం.
అవునా? వాళ్ళు మనకి ఏదైనా బహుమానం ఇచ్చినప్పుడు దానికంటే కొంచెం మంచి బహుమానం మనం ఇవ్వాలనుకుని వెళ్ళి మంచి బహుమానం కొని దాన్ని నీట్గా ప్యాక్ చేసి చక్కగా అలంకరించి ప్యాక్ చేసి వారికి ఇస్తూ ఉంటాం. దాని మీద మరలా మన పేరు రాస్తాం. ఏమండి? ఏమో ఈ బహుమానం ఎవరో ఇచ్చారనుకుంటారేమో అని మనం ఇచ్చామని తెలియటం కోసం మన పేరు దాని మీద రాసి నీట్గా ప్యాక్ చేసి ఇస్తూ ఉంటాం. దేవుడిచ్చే బహుమానాలను కూడా ప్యాక్ చేసి ఇస్తున్నాడు. ఆపరేషన్ చేసినప్పుడు బిడ్డ బయటకు వచ్చిన వెంటనే ఒక సన్నని పల్చని పొరతో ఏమండి బిడ్డ చుట్టూ కూడా ఒక ప్యాకింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? ఆ బిడ్డ బయటకు వచ్చిన వెంటనే బిడ్డ చుట్టూరు కూడా ఒక పల్చని ఒక ప్యాకింగ్ ఉంటుంది, ప్లాస్టిక్ కవర్ లాంటిది. ఏమండి? అంటే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు అనమాట, ప్యాక్ చేసి ఇస్తున్నాడు మనకి. ఎవరిని? బిడ్డల్ని. ఏమండి? ఎవరు చేశారు ఆ ప్యాకింగ్? దేవుడు చేశాడు. మనమిచ్చే బహుమానాలకు మనం చేస్తున్నాం ప్యాకింగ్, కానీ దేవుడిచ్చే బహుమానానికి కూడా దేవుడు ప్యాకింగ్ చేసి ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, గర్భఫలము దేవుడిచ్చి బహుమానము అనే సంగతి ఈరోజు చాలామందికి తెలియట్లేదు. గర్భఫలము దేవుడిచ్చి బహుమానము అనే సంగతి అర్థమైనటువంటి కొంతమంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఆదికాండము 4వ అధ్యాయం, గర్భఫలము దేవుడిచ్చి బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము అనే సంగతి అర్థమైనటువంటి కొంతమంది భక్తులు బైబిల్లో ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి మనం చూడగలిగితే ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. నేను తీసారమ్మా 4:1. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. నేను ఏమండి? మొట్టమొదటి దంపతులకు పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడు ఎవరు? కయీను గారు. ఏమండి? కయీను చెడ్డవాడైనప్పటికీ ఆమె పుట్టిన వెంటనే తల్లి అయినటువంటి అవ్వగారు ఏమంటున్నారు? యెహోవా దయ వలన, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను నేను. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే కయీను ఎవరి దయ వలన పుట్టాడనే సంగతి అవ్వమ్మ గారికి అర్థమైంది. ఈ కయీను ఇదిగో దేవుని దయ వలన నాకు అనుగ్రహింపబడ్డాడు అనే సంగతి అవ్వమ్మ గారికి అర్థమైంది. అందుకే యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని చెప్తుంది. ఎప్పుడైనా చెప్పామండి మనం ఈ మాట? ఏమండి? మా తాత ఇన్ని ఎకరాలు సంపాదించాడు, మా నాన్న ఇన్ని ఎకరాలు సంపాదించాడు, నేను ఇన్ని ఎకరాలు సంపాదించాను చెప్పుకుంటాం. ఏమండి? మా అమ్మ ఇన్ని కాసులు బంగారం సంపాదించింది, లేదా మా నాన్న ఇన్ని కాసులు బంగారం సంపాదించాడు, లేకపోతే నేను ఇన్ని కాసులు బంగారం సంపాదించానని చెప్పుకుంటాం. అవునా? ఇలా మనం సంపాదించిన ఆస్తుపాస్తుల గురించి, మనం సంపాదించిన ధనం కోసం, మనం సంపాదించిన బంగారం కోసం చెప్పుకుంటాం తప్ప, ఏమండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి కుమారుడి గురించి కానీ కుమార్తె గురించి కానీ యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి కుమార్తెని సంపాదించుకున్నాను అని చెప్తామండి? చెప్పమండి. ఏమండి? కానీ ప్రారంభ దంపతులైనటువంటి ఆదామవ్వలు, అవ్వమ్మ గారు ఏమంటున్నారంటే యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. ఈరోజు మన గర్భాల గుండా వచ్చినటువంటి బిడ్డలు ఎవరి వల్ల వచ్చారు అంటే దేవుని దయ వలన మనం సంపాదించుకున్న వాళ్ళని. దేవుని దయ లేకపోతే మనకి బిడ్డలు పుట్టే అవకాశం లేదు. ప్రియమైన దేవుని వల్ల ఉందండి. ప్రపంచంలో ఎవరికి బిడ్డలు కలగాలి అన్నా ఎవరి దయ ఉండాలి? దేవుని దయ ఉండాలి. దేవుని దయ లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం ఎన్ని మందులు వాడినా కూడా బిడ్డలు కలగరు. ప్రియమైన దేవుని వల్ల ఆ విషయం ఎవరికి అర్థమైందంటే అవ్వమ్మ గారికి అర్థమైంది. అందుకే యెహోవా దయ అనొచ్చు. అంటే దేవుని దయ అనేది ఉండాలి. దేవుని దయ అనేది లేకపోతే బిడ్డలు కలిగే అవకాశం లేదు. అందుకే హన్న అనే ఒక ఆవిడ ఉంది, మీ అందరికీ తెలుసు. ఆవిడికి కూడా పిల్లలు లేరు పాపం. ఏమండి?
ఒక పక్కనే పిల్లలు లేరని చాలా బాధపడుతుంటే ఓ పక్కనేమో సవితి పోరు. ఏమండి? ఓ పక్కన సవితి పోరు పెడుతుంది. ఆవిడ బాధపడుతూ ఏం చేసిందంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసింది. ఎలాంటి ప్రార్థన? ఏమంటే కన్నీటి ప్రార్థన చేసింది. నాకు ఒక కుమారుని అనుగ్రహిస్తే ఆ కుమారుణ్ణి నేను ఉంచుకోను, నేను పెంచుకోను, ఏం చేస్తాను, నీకే ఇచ్చేస్తాను తండ్రి అని చెప్పి ప్రార్థన చేసింది. అంటే ఆవిడ ప్రార్థన చేసింది అంటే గర్భఫలము ఎవరిస్తారని ఆవిడకి అర్థమైంది. దేవుడు మాత్రమే ఇవ్వగలడనే సంగతి హన్నా గారికి అర్థమైంది. అందుకే అమ్మ మాట్లాడకండి, అర్థమైంది కనుక దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆమె మొర విని ఆమెకి చక్కని కుమారుని అనుగ్రహించాడు. కుమారుని అనుగ్రహించిన తర్వాత పాలు విడిచే వరకు కూడా ఆమె చక్కగా పెంచింది. పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళింది? మందిరం దగ్గరికి వెళ్ళి మందిరం దగ్గర ఉన్నటువంటి ఏలీ గారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయము 26, 27 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 26, 27. నా ఏలినవాడా, నా ఏలిన వారి ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఏమంటుంది? ఏలియా గారి దగ్గరికి తీసుకెళ్ళింది, సమూయేలు గారిని తీసుకెళ్ళి అంటుంది, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ బిడ్డను నాకు దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. నేను ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేశానో ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు ఇదిగో ఈ బిడ్డని నాకు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే బిడ్డలు అనుగ్రహించేది దేవుడే అనే సంగతి హన్నా గారికి తెలుసు. అందుకే ఆ బిడ్డను అనుగ్రహించక ముందు ప్రార్థన చేసింది. అనుగ్రహించిన తర్వాత ఇదిగో ఏలీ గారి దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ దగ్గర నేను ప్రార్థన చేసిన దాన్ని నేనే, ఈ బిడ్డను దేవుడు నాకు అనుగ్రహించాడు అని చెప్పి ఆ బిడ్డను ఏలీ గారి చేతుల్లో పెట్టింది. ఆ బిడ్డ ఎవరు? సమూయేలు గారు. తెలుసు కదా మీ అందరికీ. ఆ బిడ్డ ఎవరు అంటే సమూయేలు గారు. ఇశ్రాయేలుకి ప్రవక్త, అలాగే న్యాయాధిపతి, అలాగే ప్రధాన యాజకుడు కూడా. ఏమండి? సమూయేలు గారికి 3 క్యారెక్టర్లు ఉంటాయి బైబిల్ గ్రంథంలో. ఆయన ఒక ప్రవక్త మాత్రమే కాదు, ప్రధాన యాజకుడు, అలాగే న్యాయాధిపతి కూడా. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, హన్నా గారికి అర్థమైంది ఏంటంటే దేవుడే బిడ్డల్ని అనుగ్రహిస్తాడు అనే సంగతి అర్థమైంది. అలాగే మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే యాకోబు గారు. యాకోబు గారు కూడా యాసావు గారితో ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఆదికాండము 33వ అధ్యాయం, ఆదికాండం 33వ అధ్యాయం. యాకోబు గారు ఏమండి తన మామ అయినటువంటి లాబాను గారి దగ్గర నుంచి తిరిగి భార్య బిడ్డలతో ఎంతో ఆస్తితో తిరిగి వస్తున్నప్పుడు జరిగినటువంటి సందర్భం ఇది. ఏమండి? యాకోబు గారు ఏమంటున్నారో యాసావు గారితో మనం చూడగలిగితే ఆదికాండం 33వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. 33:5. యాసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరి నీకేమి కావాలనని అడిగినందుకు యాసావు చూశాడట. చూసి వీళ్ళందరూ నీకు ఏమవుతారు అని అడుగుతున్నాడట. ఎవరిని? యాకోబు గారిని అడుగుతున్నాడు. యాకోబు ఇద్దరు అన్నదమ్ములు కదా. ఏమండి? యాసావు దగ్గర జ్యేష్ఠత్వపు హక్కుని తీసుకుని ఆశీర్వాదాన్ని ఏమో ఇస్సాకు గారి దగ్గర తీసుకుని వెళ్ళిపోయాడు కదా ఒకప్పుడు. వెళ్ళిపోయి అక్కడ ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 20 సంవత్సరాలు కొలువు చేసి ఎంతో ఆస్తి సంపాదించుకుని ఎంతోమంది బిడ్డలను కానీ తిరిగి వస్తున్నప్పుడు యాసావు గారు ఎదురవ్వారు. యాసావు గారు ఎదురైనప్పుడు యాసావు గారు పలుకుతున్నటువంటి మాట, వీరు నీకు ఏమవుతారు అన్నప్పుడు అప్పుడు యాకోబు గారు ఏమంటున్నారు చూడండి. వీరు దేవుడు
నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలరా, అంటే దేవుడు నాకు దయచేసినటువంటి పిల్లలు వీళ్ళు. ఏమండి, ఎప్పుడైనా మనం చెప్పామండి ఈ మాట? వీళ్ళెవరో అన్నారనుకో, మావుడే అంటాం, మాయమ్మయే అంటాం. దేవుడు నాకు దయచేసిన కుమారుడు అంటామా? దేవుడు నాకు అనుగ్రహించిన కుమార్తె అంటామండి? అను. కానీ యాకోబు గారు అంటున్నారు, నీ సేవకుడే నేను, నాకు దేవుడు దయచేసిన పిల్లలే అని చెప్పి యాకోబు గారు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని వారు, అలాగే యోసేపు గారు కూడా యాకోబు గారితో ఏమంటున్నారు చూస్తారా? యోసేపు గారు యాకోబు గారితో ఏమంటున్నారు చూడండి. ఇదే ఆదికాండము 48వ అధ్యాయం, ఆదికాండము 48వ అధ్యాయం 8-9 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లరా. యోసేపు గారు యాకోబు గారితో పలుకుతున్నటువంటి మాట. ఇశ్రాయేల్ అంటే యాకోబు, ఇశ్రాయేలు అంటే యాకోబు. యాకోబు గారికి ఉన్న మరో పేరు ఇశ్రాయేలు, ఇశ్రాయేలుగా మార్చబడింది కదా. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరు ఎవరని అడుగగా, యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పెను. ప్రియమైన దేవుని పిల్లలారా, యోసేపు గారు యాకోబు గారితో చెప్తున్నారు, ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తమ తండ్రితో చెప్పెను. వీళ్ళెవరు అంటున్నాడు. యాకోబు గారికి తెలియదు ఆ బిడ్డలు ఎవరో, తెలుసండి? తెలియదు. వీళ్ళెవరు, ఈ పిల్లలు ఎవరు అని అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు ఏమంటున్నాడు యోసేపు గారు? వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పాను. వీరెవరో కాదు, వీరు నా కుమారులే. ఏమండి? మనస్సే, ఎఫ్రాయిము తెలుసు కదా మీ అందరికీ. వీళ్ళెవరో కాదు, నా కుమారులు, ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలే అని తన తండ్రి అయినటువంటి యాకోబు గారితో తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే యోసేపు గారికి కూడా అర్థమైంది. ఏమర్థమైంది? దేవుడే బిడ్డల్ని అనుగ్రహించాడు అనే సంగతి, అనుగ్రహిస్తాడనే సంగతి అర్థమైంది. ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు. ఏమండి? ఏదో పెళ్లి చేసుకున్నాం కదా, కాపురం చేస్తాం కదా, పిల్లలు పుట్టేస్తున్నారు అనుకుంటున్నారు చాలామంది, అర్థం కాక. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ క్రీస్తుకు పూర్వం బ్రతికినటువంటి భక్తులు చూడండి, దేవుడే మాకు బిడ్డల్ని అనుగ్రహించాడు అనే సంగతి వాళ్ళకి అర్థమైంది కనుక వాళ్ళు తెలియజేస్తున్నారు ఒకరితో ఒకరు, దేవుడు ఈ దేశమందు నాకు అనుగ్రహించినటువంటి బిడ్డలు అని చెప్పి మరి యోసేపు గారు యాకోబు గారికి తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట. అలాగే యెషయా గారు కూడా తెలియజేస్తున్నటువంటి మరొక మాట మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 18. యెషయా అయినటువంటి ప్రవక్త గారు మాట్లాడుతున్నటువంటి మాట 8:18 యెషయా గ్రంథం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతికు యెహోవా వలనే సూచనలు గాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. తీసారమ్మా? యెషయా గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనంలో యెషయా గారు పలుకుతున్నటువంటి అద్భుతమైన మాట, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను. అంటే పిల్లల్ని ఎవరు ఇవ్వగలరు? ప్రపంచంలో దేవుడు తప్ప మరెవరు ఇవ్వలేరు. కనుక పిల్లలు లేని వారు ఎవరి దగ్గరికి రావాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ముందు ఎవరి దగ్గరికి రావాలి? ముందు దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి అడగాలి ముందు. ఎందుకంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ప్రవక్తగా అయినటువంటి యెషయా గారు అంటున్నారు, నేనును యెహోవా నాకు అనుగ్రహించిన పిల్లలను. అంటే పిల్లలను అనుగ్రహించేది ఎవరు అంటే, పిల్లలను దయచేసేది ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుడు అనే సంగతి బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరికీ అర్థమైంది. కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులు ఉన్నారు ప్రపంచంలో. ఏమండి? వాళ్ళకి 100 ఎకరాల ఆస్తులు ఉన్నాయి, కానీ వాళ్ళకి పిల్లలు లేరు. వారు తిరగని హాస్పిటల్ లేదు, చేయించుకోని ఆపరేషన్ లేదు, వారు వాడని మందులు లేవు, వారు చేయించుకోని టెస్టులు లేవు, కానీ బిడ్డలు లేరు. అన్నీ బాగానే ఉన్నాయండి అంటారు డాక్టర్ గారు. టెస్టులో రిపోర్ట్లు అన్నీ బాగానే ఉన్నాయండి, మరి పిల్లలు ఎందుకు పుట్టట్లేదు మాకు కూడా
తెలియదండి అంటూ ఉంటారు డాక్టర్లు. ఏమండి, అన్నీ బాగున్నా కూడా పిల్లలు పుట్టాలి అంటే ఎవరి వాళ్ళే? దేవుడి ఇవ్వాలి. ఏమండి, డాక్టర్లు ఏమి చేయలేరు. ఏమండి, డాక్టర్లకి అసలు ఒక విషయం తెలియదట. ఆ విషయం ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం అనుకుంటాను చూడండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం. చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నది నీకు తెలియదు అన్నాడు. చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నది నీకు తెలియదు. ఎముకలే కాదు, ఆ మానవ శరీర ఆకార నిర్మాణం ఎలా ఎదుగుతుందో కూడా ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తకి, ఏ డాక్టర్కి, ఏ స్పెషలిస్ట్కి కూడా తెలియదు. ప్రియమైన దేవుని వల్ల తెలియదు అన్నాడంటే ఇంకెవరికి తెలియదు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక ఎముకలు ఎలా ఎదుగుతున్నాయి, అవయవాలు ఎలా ఎదుగుతున్నాయి, నరాలు ఎలాగా చేయబడుతున్నాయి, గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ ఎలా చేయబడుతున్నాయి, ఎలా ఎదుగుతున్నాయి అనేది ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తకి, ఏ డాక్టర్కి తెలియదు. పిండోత్పత్తి శాస్త్రవేత్తలు కూడా మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మాకు తెలియదండి ఈ మానవ శరీర ఆకార నిర్మాణం ఎలా జరుగుతుందో మాకు తెలియదు అని పిండోత్పత్తి శాస్త్రవేత్తలు తెలియజేశారు. కనుక ఈ మానవ శరీర ఆకార నిర్మాణం అనేది ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు, అది దేవుడికి మాత్రమే తెలుసు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు, 15వ వచనం వరకు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మీరు పైనుంచి చదువుకుంటూ వస్తే తెలుస్తుంది. ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట. ఏమండి, ఏమంటున్నారట? నేను ఆయనను నమ్ముకుందును, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇంకా కిందకు చదవండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. అంటే ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నేనును దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలను అంటున్నాడు. అంటే పిల్లలను అనుగ్రహించేది దేవుడే అనే సంగతి యేసుక్రీస్తు వారు కూడా తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ జీవితం ఎవరిచ్చారు? మనకి దేవుడిచ్చాడు. ఈ ఆరోగ్యం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఈ ఆయుష్ ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఈ గృహం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఈ ఆస్తులు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఉద్యోగం ఎవరిచ్చారు? దేవుడే. మనకంటూ ఏమీ లేదు ఈ లోకంలో, అన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అన్నాడు. గర్భఫలమే కాదు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయనే, ఆయుష్నిచ్చింది ఆయనే, మనకు అవయవాలు ఇచ్చింది ఆయనే, మనకి భార్యనిచ్చింది ఆయనే, భర్తనిచ్చింది ఆయనే, బిడ్డలనిచ్చింది ఆయనే, తల్లిదండ్రులను ఇచ్చింది ఆయనే, అన్నీ ఇచ్చింది ఆయనే. మరి దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలాలను ఎలా పెంచాలి? ఏమండి, ఆ మాట చూసి మనం ముగించుకుందాం. ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్ష, ప్రభువు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచుడి అన్నాడు. కానీ పెంచట్లేదు ఎవరు కూడా. ఏమండి, లోక జ్ఞానంలో పెంచుతున్నారు అందరూ కూడా, దైవ జ్ఞానంలో పెంచట్లేదు ఎవరు కూడా. దైవ జ్ఞానాన్ని నేర్పించట్లేదు, నేర్చుకోమంటలేదు, బైబిల్ చదవమంటలేదు కూడా ఎవరు కూడా. దేవుని సన్నిధికి వెళ్ళమని కూడా చెప్పట్లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, తర్వాత భయంకరమైన భ్రష్టులుగా మారిపోయిన తర్వాత, దుష్టులుగా మారిపోయిన తర్వాత అప్పుడు బాధపడుతూ ఉంటారు. అప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి మా ఓడు ఇలాగైపోయాడు, మా అమ్మ ఇలాగైపోయింది, ప్రార్థన చేయండి అంటూ ఉంటారు.
దేవుడేమో ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అని దేవుడు తెలియజేస్తుంటే పెంచడం మానేసి లోక జ్ఞానంలో పెంచి ఏమంటే తర్వాత పాడైపోయిన తర్వాత బాధపడతా ఉంటారు. ఏమండి, చిన్ననాటి నుంచి వారిని ఏం చేయాలి? దేవుని జ్ఞానంలో పెంచాలి. అలా పెంచితేనే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై ఒక యేసుక్రీస్తులా, ఒక పౌలులా, ఒక పేతురులా, ఒక స్తెఫనులా జీవిస్తారు. ఒక మరియలా, ఒక శారాలా, ఒక రూతులా, ఒక ఎస్తేరులా, ఒక యునికేలాగా జీవిస్తారు. లేకపోతే ఒక దెలీలాగా, ఏమండి, ఒక యెజబెలులాగా, ఒక ఇస్కరియోతు యోధాలాగా, ఒక దేమాలాగా మారిపోయే ప్రమాదం ఉంది ప్రియమైన దేవుని వల్ల. కనుక చిన్ననాటి నుంచే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. కాబట్టి సన్నీ గారిని అలాగే మానస గారిని ప్రేమించి దేవుడిచ్చినటువంటి ఆ బిడ్డలిద్దరిని కూడా ఎలా పెంచాలి? ప్రభు యొక్క శిక్షలోను బోధలోనే పెంచాలి. వాళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ మనం అందరము కూడా మనకిచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి బిడ్డలని, దేవుడు అనుగ్రహించినటువంటి కుమారులను కుమార్తెలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచినట్లయితే వాళ్ళు మంచి విశ్వాసులుగా, మంచి భయభక్తులు కలిగిన వారుగా, భక్తి కలిగిన వారుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా జీవించి దేవుడిచ్చే పరలోక రాజ్యానికి వారసులవుతారు. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా పెంచాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మరిదిగో నాయన మీ కుమారులు మా సోదరులు సన్ని గారిని, వారి సతీమణిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి పెద్ద కుమార్తె అమృతశ్రీని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ బిడ్డను తండ్రి మరి ఇంతవరకు మీరు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి మరొక సంవత్సరంలో అడిగిపెట్టే గొప్ప అవకాశమును ప్రసాదించారు నాయన. అందును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆ బిడ్డను తండ్రి దుష్టుడు ముట్టకుండా మీ దూతలను కావలుగా ఉంచండి, మీ కృపలో భద్రపరచండి. ఆ బిడ్డ మీ జ్ఞానమందు, మీ దయందు, మనుషుల దయందు, వయసునందు వర్ధిల్లుచు భవిష్యత్తులో మీకు ఇష్టమైన మంచి కుమార్తెగా, మంచి విశ్వాసురాలుగా, నీతిమంతురాలుగా, పరిశుద్ధురాలుగా, యథార్థవంతురాలుగా, భక్తిపరురాలుగా బిడ్డ జీవించి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి వారసురాలు కావడానికి సహాయం చేయమని వారి తల్లిదండ్రులను, వారి కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను, సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి బలపరిచి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని దయచేసి ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకు అందరికీ అందించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.